సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని పెంచుకోవడానికి అమేజింగ్ ట్రిక్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ట్రిక్ కనుక మీరు అప్లై చేసినట్లయితే ప్రజెంట్ మీరు వాడుతున్న స్పీడ్ కంటే 28% అంటే అప్ టు 30% వరకు మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని మనం పెంచుకోవచ్చు అన్నమాట. జనరల్గా ఇప్పుడు జియో కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు జియో సిమ్ అనేది వాడుతున్నారు అన్నమాట. ఇది చూడండి, అట్ ఎ టైం అంతమందికి ఒకే నెట్వర్క్ నుంచి మనకు ఇంటర్నెట్ స్పీడ్ రావాలంటే అందరికీ అక్కడ నుంచి డేటా షేర్ అవుతుంది కాబట్టి ఆ స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గడం జరుగుతుంది అన్నమాట. ఆ డిఎన్ఎస్ మనకు అంత స్పీడ్గా సర్వర్ని ప్రొవైడ్ అనేది చేయడం జరగదన్నమాట. ఇది చూడండి, ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 100% మీకు విత్ లైవ్లో నేను టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఉన్న స్పీడ్ ఆఫ్టర్ నేను వీడియో ముగించే ముందు చెప్పబోయే స్పీడ్ ఎంత అనేది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఏంది, ఈ ట్రిక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, జనరల్గా మనం చూసుకున్నట్లయితే నార్మల్గా మన ఇంటర్నెట్ స్పీడ్ అనేది స్టార్టింగ్లో ఉండదు ఫ్రెండ్స్. ఎందుకో చెప్తాను చూడండి. ఎట్ ఎ టైం చాలా మంది ఒకేసారి ఇంటర్నెట్ని వాడడం ద్వారా మనకు సరైన స్పీడ్ అనేది దొరకడం జరగదన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను లైవ్లో ముందుగా నా యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని టెస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజెంట్ నడుస్తున్న స్పీడ్ కంటే తర్వాత నడిచే స్పీడ్ని మీకు లైవ్లో అప్లై చేసి అనేది చూపిస్తాను చూడండి. ప్రజెంట్ నా స్పీడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 9.2 Mbps మాత్రమే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లైవ్లో ఆ ట్రిక్ని అప్లై చేశాను చూడండి. దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి 14 అన్నమాట. 1114 అప్లికేషన్ పేరే 1114 అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే అమాంతుగా మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అది ఎలా చూపిస్తాను చూడండి. సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మీరు సింపుల్గా మీరు కావాలని కూడా చదువుకోవచ్చు. డిఎన్ఎస్ని ఏ విధంగా కనెక్ట్ చేస్తుంది అనేది సింపుల్గా డన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దీంట్లో మీరు చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ డిస్కనెక్ట్ ఆప్షన్ ఉంది చూడండి. దీనిపైన ట్యాప్ చేసి మీరు కనెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. వన్స్ ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత దీంట్లో మీరు చేయాల్సింది ఏం లేదు, ఆటోమేటిక్గా ఇది వర్క్ చేయడం స్టార్ట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఎట్ ఎ టైం వెళ్ళే డేటాని కూడా ఆటోమేటిక్గా ఇది లాక్కోవడం జరుగుతుంది అన్నమాట. అంటే వాళ్ళకు వచ్చే స్పీడ్ కంటే మీకు వచ్చే స్పీడ్ ఎగ్దమ్ ఉంటుందన్నమాట. అయితే చూడండి, సింపుల్గా ఇక్కడ నాకు కనెక్ట్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎంత స్పీడ్ వస్తుంది అనేది. సింపుల్గా నేను యాజ్ ఇట్ ఈస్గా అదే వెబ్సైట్లోకి వెళ్తాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ బటన్ ట్యాప్ చేసి మీకు లైవ్లో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఇంటర్నెట్ స్పీడ్ని చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఈ స్పీడ్ మనకు ఎంతవరకు ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనేది. దాదాపుగా మనకు 14 Mbps స్పీడ్ అయితే ప్రజెంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఆ డిఎన్ఎస్ని యాక్టివేట్ చేయకముందు మనకు చాలా తక్కువ మొత్తంలో స్పీడ్ అనేది రావడం జరిగింది. బట్ ఆటోమేటిక్గా మనకు వన్స్ ఈ డిఎన్ఎస్ని మనం కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా పెరగడం అనేది జరిగిందన్నమాట. అంతా మీకు లైవ్లో ప్రూఫ్ అనేది చూపించాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బుల్లెట్లా పెంచుకోండి అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.